చెప్పండి మీ బాధలేంటి చెప్పండి. రోడ్డు బాగలేదండి ఇక్కడ ఆడోళ్ళు చూసి మీరు రోడ్డు మా పరిస్థితి చూసి రోడ్డు ఏది ఎక్కడ ఇది చెప్పండి ఏరియా అండి. అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాం, ఇదిగోండి పట్టా కూడా ఇచ్చారు. అద్దులు గుండి ఇల్లు కట్టుకున్నాం, కొద్దిగా లోన్ ఇచ్చారని. రోడ్లలో మంచినీళ్ళ సౌకర్యం లేదు. మాకు న్యాయం చేయండి, లేదంటే ఈసారి ఓట్లు మేము వేయం. మాకు దయచేసి న్యాయం చేయండి. మాకు రోడ్లు అన్ని చోట్ల రోడ్లు వేసారు, ఇక్కడ అసలు రోడ్డు లేదు, మనుషులు కనపడతలేదు. అసలు జ్యువెలరీ పార్క్ మొత్తం రోడ్లు వేసారండి. అంటే వాళ్ళు జ్యువెలరీ పార్క్ లో కంపెనీ ఓనర్స్ అందరూ ఉన్న వాళ్ళని అటేసారా, మేము లేని వాళ్ళమని మాకు ఈ చాలల్లో ఇల్లు ఇచ్చి మేమేం అప్పులు చేసి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండటానికి ఏమో మాకు రోడ్డు లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, కరెంట్ ఉండలేదు. దయచేసి మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు రోడ్లు మంచినీళ్ళ సౌకర్యం కలిగిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నామండి. కరెంట్ ఉంటుందా ఏం ఉంటుందా, పడిపోయి పిల్లలు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి ఏంటో కూడా అర్థమవుతుంది. ఎందుకు కూడా మాకు చెప్పట్లేదు. రైల్వే వచ్చేమో తీసేయమన్నారు. ఏంటో మాకేం అర్థం అవుతుంది మేడం. ఇది పరిస్థితి మాది. అప్పులు చేసి ఇల్లు కట్టుకొని బాధలు పడుతున్నాం. ఏదో ఆద్యపాల గురించి వాళ్ళు ఇచ్చారని ఆశపడి అప్పులు చేసి కట్టుకున్నాం కొంపలో. దానికి అడ్డం తిరిగేస్తున్నారు వీళ్ళు. ఎవరన్నా వచ్చారా మీద కాలనీకి? పట్టించుకుంటా మమ్మల్ని. ఆఖరికి రోడ్డు ఏమన్నా మా సంబంధం లేదు, జగన్ ఇచ్చాడుగా జగన్ దగ్గరికి వెళ్ళమన్నారు. అట్లా జరిగిపోయింది మేడం రోడ్డు పరిస్థితి. కనీసం రోడ్ కి చిప్స్ అన్నా వేస్తే వెళ్ళడానికి రావడానికి బాగుంటది. లేబర్ నానా తిప్పలు పడుతున్నాం మేము.